భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల నుంచి స్పందన కరువైంది. ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు 2:30 గంటల మధ్య వస్తారని తెలిసినటువంటి అధికారులు 11-12 గంటల మధ్యనే ప్రజలను, స్థానిక డ్వాక్రా మహిళలను సభా ప్రాంగణానికి తరలించారు. దీంతో ముఖ్యమంత్రి రాక ఆలస్యం కావడంతో పాటు సభా ప్రాంగణంలో కనీస వసతులు లేకపోవడంతో మహిళలు ఆగ్రహించి బయటకు వెళ్ళిపోవడం కనిపించింది. 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో బయటకు వెళ్తున్నటువంటి మహిళలు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ముఖ్యమంత్రి రాక అంటూ తమను తీసుకొచ్చారని, కనీసం భోజనం లేదు, వసతులు ఏమీ కల్పించలేదు, అడిగితే మంచినీళ్ళు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోవడం గమనించింది. ముఖ్యమంత్రి వచ్చే సమయానికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వకుండా ఉండాలని భావించినటువంటి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వేదికకు ఎదురుగా ఉండేటువంటి గ్యాలరీలను నింపారు. వెనుక వైపు ఉన్నటువంటి గ్యాలరీలు మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో పాటు ప్రజాస్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి పర్యటన పేలవంగా సాగింది. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. వైరాలో ఉన్నటువంటి పలువురు కుటుంబాలను పరామర్శించిన తర్వాత వైరా మండలం కేజీసిరిపురం గ్రామంలో పర్యటించినటువంటి తాతా మధుసూదన్ స్థానిక ఎన్నికల్లో జరుగుతున్నటువంటి విధానం, కాంగ్రెస్ పార్టీ బెదిరింపులమైన స్థానిక నాయకత్వంతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తుందని, విత్డ్రా చేసుకోవాలని, లేదంటే పార్టీ మారాలని భయపెడుతున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు రహితంగా జరగాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు. అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేనటువంటి స్థితిలో ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ నాయకులను బలవంతంగా పార్టీ మార్పిడికి ప్రోత్సహిస్తుందని, ముఖ్యమంత్రి 3-4 సార్లు జిల్లాలో పర్యటించినప్పటికీ ఆయన పర్యటనలకు అయినటువంటి ఖర్చు కూడా జిల్లా ప్రజలకు నిధుల రూపంలో రాలేదని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరోసారి ప్రకటించారు. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రలోభాలు, బెదిరింపుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.